అచ్చయ్యమ్మా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలా. థ్యాంక్స్ అండి. అవునమ్మా, నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నా కాడ అబద్ధం ఉండదు. మీ అత్త గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అదేంటంటే, నీ బిడ్డకి ఇంత పేరు గౌరవం వచ్చిందని ఓర్వలేకపోతున్నారమ్మా. జనాల్లో అంత ఆదరణ వచ్చేసినాదని సలసల మరిగిపోతున్నది. యాదవతమ్మగారు చాలా మంచోరని నాకు తెలుసు. అట్లాంటిది ఎలాగ మారిపోయినారో నాకు అర్థం కావట్లేదు. మీ అత్తగారితో నువ్వు, మీ నానమ్మగారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. నానమ్మ గురించి ఈవిడ చెప్తున్నదంతా నిజం. ఈ సందర్భంలో నేను కూడా నిజం చెప్పడం మంచిదనిపిస్తుంది. నానేదన్నా తప్పుగా మాట్లాడుంటే మన్నించండమ్మా. మీ అత్తయితే మంచిదాయి కాదు. మనసులో ఒకటెట్టుకొని బయటికి ఇంకొకటి నటిస్తున్నది. నా పెనిమిటే ఇంతవరకు నా మీద చేసుకోలేదు. నువ్వెందుకు కొట్టినావమ్మా? నానేటి చేసినానని. ఎవరు పంపించారు నిన్ను? ఏటి? ఎవరు పంపించారు నిన్ను అని అడుగుతున్నాను. నానే వచ్చినాను. ఎవరు పంపిస్తారేటి? మతిగాని చెడిపోయినాదా ఏటి? ఏయ్! నా అత్త గురించి ఇంకొక్కసారి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడావో చంపుతాను. నా దగ్గరే కాదు, ఇంకెవరి దగ్గర చెప్పినా చంపుతాను. ఏమనుకుంటున్నావు నా అత్త గురించి? కనిపించే దేవత ఆవిడ. మా అందరము ఈరోజు ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాము అంటే అంతా మా అత్త మాకు పెట్టిన భిక్ష. మా మధ్య చిచ్చులు పుల్లలు పెట్టాలని చూడకు. నువ్వు అనుకున్నది జరగదు. తపస్సులు చేసినా నెరవేరదు. ఇప్పుడు చెంప పగిలింది. తర్వాత అయితే నువ్వు మాట్లాడడానికి నోట్లో నాలుక కూడా ఉండదు. ఇంకెప్పుడు మా ఫ్యామిలీ జోలికి రాకు. వెళ్ళక నుంచే. నిజాలు మాట్లాడితే సై చేసుకుంటావా? నిన్ను వదలను. నీ మీద ఒక కన్నేసి ఉంచుతాను. నీతో ఎవరు మాట్లాడించారో తెలుసుకుంటాను. వెళ్ళక నుంచే. అమ్మో, ఈ సమయంలో నానమ్మ గురించి అమ్మ దగ్గర చెప్పకూడదు. నా మాట నమ్మదు, నన్ను కూడా కొడుతుంది. దెయ్యంలా ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు పొడి చేస్తాను. వెళ్ళక నుంచే. ఈ పుల్లమ్మ మీద ఇప్పటి వరకు ఎవరూ సై చేసుకోలేదు. నీ సంగతి తేలుతాను. మీ అత్త కోడల్ని ఎలాగైనా ఎడగొడతాను. చూసావమ్మా, నానమ్మ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతుందో. ఇలాంటి వాళ్ళు మనకు ఎదురు పడుతూ ఉంటారు. మనం వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మకూడదు. సరేనా? సరే అమ్మా. పద. నానమ్మ మారిపోయిందమ్మా. ఆ విషయం నీకు తెలిసిన క్షణాన నువ్వు తట్టుకోలేవు. పద.